దేశంలోని అగ్ర నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్కు అపారమైన ప్రజాదరణ ఉంది. అందుకు ప్రధాన కారణం సమకాలీన వాతావరణంతో పాటు సాంస్కృతిక చరిత్ర మిళితం కావడమే. హైదరాబాద్ వివిధ రకాల పరిశ్రమలకు డైనమిక్ మార్కెట్ను అందిస్తుంది. హైదరాబాద్లో ప్రతి ఒక్కరి బడ్జెట్కు సరిపోయేలా అనేక నివాస మరియు వాణిజ్య ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ నిజంగా పడిపోతుందా? ప్రస్తుత పరిస్థితికి ముఖ్యమైన కారణాలు ఏమిటి? సాధారణంగా ఎన్నికల సమయంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో క్యాష్ తగ్గిపోతుంది. దీంతో మార్కెట్లో మాంద్యం లేదా స్తబ్దత మనం గతంలో చూసాం. తెలంగాణలో కూడా ఇదే ధోరణిని గమనిస్తున్నాం. అయితే మనకు ఈసారి వరుస ఎన్నికలు వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో మొదలై పార్లమెంట్ ఎన్నికలు మరియు చివరిలో మున్సిపల్ ఎన్నికలు. ఇది మరింత వేచి చూడడానికి కారణమవుతుంది. ఇదే విషయం తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో ప్రస్తావించారు. సాధారణంగా అయితే ఎన్నికలు పూర్తయ్యాక ఈ క్యాష్ తిరిగి రియల్ ఎస్టేట్కు చేరుతుంది. కానీ ఈసారి ఇది మరో విధంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా హైదరాబాద్ పెట్టుబడులకు మరొక కీలక అంశం. చాలామంది ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులు, ఉద్యోగులు తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వం గతంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించి శంకుస్థాపన కూడా చేసింది. ఇప్పుడు అధికారంలోకి రావడంతో నిర్మాణాలు ఊపందుకోబోతున్నాయి. ఇక్కడ మనం గమనించవలసిన కొన్ని ముఖ్య అంశాలు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా మరియు కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇంకా గ్రాంట్ కాలేదు, కానీ వచ్చే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఇది వస్తే ఏం జరుగుతుంది? ఆంధ్ర రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించే వారికి 10 సంవత్సరాల ట్యాక్స్ బెనిఫిట్స్, ఆర్థిక చేయూత మొదలైనవి. ఇవి కొత్త కంపెనీలకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. 2. కేంద్ర మంత్రిత్వ శాఖల కేటాయింపు మరియు అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం. సహజంగా ఇవన్నీ కూడా ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే అంశాలే. ఎక్కడ ఆర్థికాభివృద్ధి ఉంటుందో అక్కడే రియల్ ఎస్టేట్ ఉంటుంది. పై అన్నింటితో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. దీనితో తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మాంద్యం కొనసాగే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలంలో భారతదేశంలోని ఏ ఇతర ప్రదేశం లేదా నగరంతో పోల్చినా హైదరాబాద్ ప్రపంచ నగరంగా ఎదగడానికి మెరుగైన అవకాశాలు కలిగి ఉంది. గ్లోబల్ రిసెషన్. గ్లోబల్ రిసెషన్ మరొక బలమైన కారణం. హైదరాబాద్ ఎల్లప్పుడూ ఎంప్లాయ్మెంట్ మరియు ఎంఎన్సీ కంపెనీల ఏర్పాటు ద్వారా అభివృద్ధి చెందింది. ప్రస్తుత మాంద్యం కారణంగా కంపెనీలు తమ ఖర్చులను తగ్గించడం పైన దృష్టి పెట్టాయి. అందుకు హైదరాబాద్ ఉత్తమ గమ్యస్థానం. ఇప్పటికే పెద్ద కంపెనీలు సిటీలో తమ ఆఫీసులను ఏర్పరచుకున్నాయి, ఇంకా విస్తరిస్తున్నారు. ఉదాహరణకు అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫాక్స్కాన్ వంటి ఎన్నో కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ మరియు సేవల కేంద్రాలు నెలకొల్పుతున్నాయి. మనం ఈ రంగాల్లో స్వల్పకాలిక స్తబ్దతను చూడవచ్చు, కానీ దీర్ఘకాలంలో బలమైన వృద్ధిని ఆశించవచ్చు. మధ్యతరగతికి అందుబాటులో లేకపోవడం. కొనుగోలుదారులలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుత రియల్ ఎస్టేట్లోని ట్రెండ్ను గమనిస్తే చాలా ప్లాట్లు లేదా ఇండిపెండెంట్ ఇళ్లు కోటి కంటే ఎక్కువ ఖరీదైనవి. ఇది మధ్యతరగతి కొనుగోలుదారుల శక్తికి మించినది. ప్రస్తుత రిజిస్ట్రేషన్లో దాదాపు సగం వరకు 25 నుండి 50 లక్షల రేంజ్లోనివే. ప్రస్తుత మాధ్యంతో మధ్యతరగతి కొనుగోలుదారులు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. రిసెషన్ తగ్గుదల లేదా వీరి ఆదాయ మార్గాలు పెరగడంతో మాత్రమే వీరు తిరిగి మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం మొదలు పెడతారు. ఓవర్ సప్లై అండ్ రేర్ అప్రూవల్స్ డిలే. హైదరాబాద్ మార్కెట్లో 1,00,000కు పైగా మిగిలిన రియల్ ఎస్టేట్ ఇన్వెంటరీ. దీని కథ ఏమిటి? నిజంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయిందా, లేక నెగిటివ్ హైప్ చేస్తున్నారా? ప్రస్తుతం రేరాలో 8,000 కంటే ఎక్కువ ప్రాజెక్టులు నమోదు చేయబడ్డాయి. వీటిలో డిటిసిపి, హెచ్ఎండిఏ మొదలైనవి ఉన్నాయి. వీటిలో దాదాపు 60-70% వరకు నిర్మాణ ప్రాజెక్టులు ఉంటాయి. అవి వివిధ దశల్లో ఉన్నాయి. కేవలం 20-30% ఆమోదాలు పొందాయి. నిర్మాణంలో 50-60% ఉన్నాయి. మిగిలినవి పూర్తి కావడానికి దగ్గరగా ఉన్నాయి. దాదాపు 10-20% సేల్ ప్రక్రియలో ఉన్నాయి. మనం కనుక వాటన్నిటిని లెక్కిస్తే అది నిజంగా పెద్ద సంఖ్యగా కనిపిస్తుంది. కానీ అవి మార్కెట్కి అందుబాటులో ఉన్నాయా అంటే లేవు. అవి మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. మనం ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. వాటిలో కొంత భాగాన్ని ప్రీ లాంచ్ మరియు ముందస్తు కొనుగోలుదారులకు విక్రయించారు.
కాబట్టి అవి మార్కెట్లోకి వచ్చే సమయానికి అసలు ఇన్వెంటరీ తగ్గుతూ వస్తుంది. ఇది సగటున 2017-2019లో చాలా దూకుడుగా ఉంది. ఆ ప్రాజెక్టులలో దాదాపు 60-70% అమ్ముడయ్యాయి. కాబట్టి ఎప్పుడైనా మనకు దాదాపు 20% అమ్మకానికి అందుబాటులో ఉండవచ్చు. ఇది చాలా ఆరోగ్యకరమైన సంకేతం. ఇది మార్కెట్ను బయ్యర్స్కి అందుబాటులో ఉంచుతుంది. ఇన్వెంటరీ హెచ్చుతగ్గులు ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఇన్వెస్ట్ చేయడానికి హైదరాబాదే ఎందుకు? హైదరాబాద్ రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ రియల్ ఎస్టేట్పై ఒక చిన్న విశ్లేషణ. హైదరాబాద్ హౌసింగ్ ప్రపంచం వేగంగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి సిటీలో సౌకర్యంగా ఉండే ఇల్లు లేదా ఆఫీస్ కావాలి. హైదరాబాద్ గొప్పతనం ఏమిటంటే ఇది 360 డిగ్రీస్లో డెవలప్ అవుతుంది. పట్టణీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు కనెక్టివిటీతో మీరు ఏ ప్రాంతం నుండైనా త్వరగా మీ ఆఫీసులకు చేరుకోవచ్చు. కొత్త కంపెనీల ఏర్పాటు, ఉద్యోగ అవకాశాల వృద్ధి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ డెవలపర్లకు, కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా హైదరాబాద్ మారింది. కార్యాలయాలు మరియు షాపింగ్ విషయానికి వస్తే కోవిడ్ గందరగోళం తరువాత ఇప్పుడిప్పుడే తిరిగి గాడిలో పడుతున్నాయి. వర్క్ స్పేస్లు మరింత ఫ్లెక్సిబుల్గా మారుతున్నాయి మరియు ఆన్లైన్ షాపింగ్కి అనుగుణంగా మాల్స్ మారుతున్నాయి. ఆన్లైన్ కొనుగోళ్ల కారణంగా గోడౌన్లు పుంజుకుంటున్నాయి. హోటళ్లు, వెకేషన్ ప్రాంతాలు బడ్జెట్ ఫ్రెండ్లీ పర్యటనలపై దృష్టి సారిస్తున్నాయి. భారతదేశంలోని శక్తివంతమైన ఐటీ హబ్ హైదరాబాద్ 2024లో రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయమైన వృద్ధి సాధించేందుకు సిద్ధంగా ఉంది. ఈ పరిణామం పెట్టుబడిదారులకు మరియు గృహ యజమానులకు ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ వృద్ధికి దారితీసే ట్రెండ్లను పరిశోధిద్దాం. 2024లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరమైన వృద్ధిని సాధిస్తుంది. దాదాపు 5,400 పై చిల్లుకు రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి మరియు మొత్తం విలువ పెరిగి 3,279 కోట్లకు చేరుకుంది. ఎక్కువ మంది 1 కోటి పైన ఉండే లగ్జరీ హౌస్లను కొనుగోలు చేసే ప్రధానమైన మార్పును మనం చూడవచ్చు. ఇది గత ఏడాది 8% నమోదు కాగా ప్రస్తుత సంవత్సరం 14%గా రికార్డయింది. అత్యంత జనాదరణ పొందిన రేంజ్ 25 లక్షల నుండి 50 లక్షలు. ఇది రిజిస్ట్రేషన్లో దాదాపు సగం వరకు ఉంటుంది. నివాస పరిమాణం 1000 నుంచి 2000 చదరపు అడుగుల గృహాలు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఇది దాదాపు 71% సమానం. ఏదేమైనప్పటికీ 2000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్న గృహాల డిమాండ్ 2023లో 9% నుండి 2024లో 13%కు పెరిగింది. బంజారాహిల్స్, సోమాజిగూడ వంటి ప్రాంతాల్లోని ఎలైట్ హోములు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మొత్తం మీద 2024లో ఒక మంచి ప్రారంభం కనిపిస్తుంది. ఇంకా ప్రస్తుత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత మందకోడిగా ఉన్నప్పటికీ భవిష్యత్ మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ స్టోరీకి యాక్టివ్గా మద్దతిచ్చే 7 అంశాలు. మొదటిది, ప్రభుత్వం. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా రూపొందించడానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఇంకా వ్యాపారాన్ని సులభతరం చేసే అనేక చట్టాలను చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ పరిశ్రమకు అనుమతుల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్ ఆమోదం, ఇంకా స్వీయ ధృవీకరణ వ్యవస్థ TS ఐపాస్ చట్టం మొదలైనవి. ఇది వ్యాపారానికి అనుకూల ఆర్థిక వాతావరణం సృష్టించడానికి మరియు పెట్టుబడి ప్రదేశంగా హైదరాబాద్ ఖ్యాతిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇతర రంగాలతో పాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా ప్రయోజనం పొందుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విలువను పెంచడానికి, బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్య లావాదేవీలను సులభతరం చేయడానికి నిబంధనలను విధించింది. రేరా, GST మరియు డిమానిటైజేషన్ వంటి ప్రభుత్వ విధానాలను అమలు చేయడం వల్ల గృహ యజమానులకు, కొనుగోలుదారులకు ప్రయోజనం చేకూరింది. అలాగే రేరా నిబంధనలు కూడా మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న ఇన్వెస్టర్స్కు గట్టి హామీనిచ్చాయి. ఈ చట్టం క్రయ విక్రయాల తప్పనిసరి నమోదు మరియు తీవ్రమైన ఆంక్షలో ట్రాన్స్పరెన్సీని కల్పిస్తుంది. అంతేకాకుండా బిల్డర్లలో జవాబుదారీతనాన్ని పెంపొందించింది. అదనంగా రేరా పరిచయం రియల్ ఎస్టేట్ పరిశ్రమలో కార్యక్రమాలను గణనీయంగా మెరుగుపరుస్తూ మరిన్ని ఉద్యోగ అవకాశాలకు దారితీసింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి. హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా బీజింగ్లోని 8 బ్యాంగిల్స్ రింగ్ రోడ్ తరహాలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించబడింది. ఇది వివిధ ప్రాంతాలను కలుపుతూ హైదరాబాద్ నగరాన్ని మరింత చేరువ చేస్తుంది. ఈ విషయాలు గృహ కొనుగోలుదారులను పెట్టుబడి పెట్టడానికి ప్రేరేపిస్తాయి. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా అపార్ట్మెంట్లకు బాగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ మెట్రో
ఈస్ట్ వెస్ట్ ప్రాంతాలను కలిపే అవకాశం కూడా ఆశాజనకంగా ఉంది. ఈ ప్రాంతాలు స్పెషల్ ఎకానమిక్ జోన్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు మరియు ఐటీ హబ్లకు నిలయంగా ఉంది. సేఫ్ సిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. 2014 నుండి ముంబై, ఢిల్లీ, బెంగళూరు లేదా చెన్నై నగరాలతో పోల్చినప్పుడు హైదరాబాద్ స్థిరంగా భారతదేశంలోని అగ్రనగరంగా, అత్యంత అధునాతన సాంకేతిక కేంద్రంగా పేరు పొందింది. గ్లోబల్ దిగ్గజాలు తమ సంస్థలను ఇప్పటికే స్థాపించడం మరియు అనేక కంపెనీలు హైదరాబాద్లో వ్యాపారాలను స్థాపించాలని ఆసక్తి చూపడంతో ఉద్యోగ అవకాశాల్లో స్థిరమైన పెరుగుదల ఉంది. హైదరాబాద్లో కమర్షియల్ ప్రాపర్టీ అమ్మకాల డిమాండ్ పెరగడానికి క్లైమేట్ ఇండెక్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, హెల్త్ కేర్ ఇండెక్స్, సేఫ్టీ ఇండెక్స్ మొదలైన అంశాలు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్కు అనుగుణంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో మహిళల భద్రతపై దృష్టి సారించి 2017లో నిర్వహించిన మీడియా సర్వే ప్రకారం భారతదేశంలో మహిళలు నివసించగలిగే అత్యంత సురక్షితమైన పట్టణంగా హైదరాబాద్ను ప్రశంసించారు. నిజానికి అన్ని పట్టణాల్లో నేరాలు మరియు ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. కొన్నిసార్లు అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కానీ భద్రతగా వారి ఇంటి నుంచి 5-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసులకు వెళ్ళడం అత్యంత ముఖ్యమైన విషయం. దీనికి ఐటీ మరియు మహిళా ఉద్యోగులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. చాలామంది ఐటీ, ఫైనాన్స్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో పనిచేస్తున్నారు. వీరు భయం లేకుండా రాత్రి షిఫ్ట్లలో పనిచేయవలసి ఉంటుంది. అనేక ప్రాంతాలలో సీసీటీవీ కెమెరా ఏర్పాటుతో పోలీసు వ్యవస్థ మరింత భద్రతను కల్పిస్తుంది. ఇంకా నేర సంఘటనలను తగ్గించడానికి ప్రతి రాత్రి స్థానిక పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. అందుబాటులో ధరలు. ఇతర అభివృద్ధి చెందిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో అపార్ట్మెంట్ల అద్దెలు లేదా ప్లాట్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. ప్రధాన ఐటీ హబ్ల నుండి 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్న కొన్ని ప్రాంతాలలో చదరపు అడుగు ధర దాదాపు 6,500 నుంచి 8,500 మధ్య ఉంటుంది. ఈ ప్రైస్ రీజనబుల్ అని చెప్పవచ్చు. దీంతో హైదరాబాద్లోని రెసిడెన్షియల్ ప్లాట్లు మరియు ఇళ్లకు మరింత డిమాండ్ పెరిగింది. ఇంకా హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల్లో ప్లాట్లు మరికొంత తక్కువ ధరకు లభిస్తాయి. ఇది ఏరియా అండ్ ఫెసిలిటీస్ని బట్టి మారవచ్చు. ఈ డిమాండ్ హైదరాబాద్లో అపార్ట్మెంట్లను నిర్మించడానికి రియల్ ఎస్టేట్ పరిశ్రమను ఆకర్షిస్తుంది. హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీల ధరలు సాధారణంగా ముంబై, ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరు లేదా చెన్నై కంటే తక్కువగా ఉంటాయి. ఇతర ప్రాంతాల నుండి తరలి వస్తున్న ఐటీ మరియు అదర్ వర్క్ ఫోర్స్ కారణంగా రెసిడెన్షియల్ రెంటల్ హోమ్లకు డిమాండ్ పెరిగింది. ది హబ్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీ. ఎల్లప్పుడూ సందడిగా ఉండే రెసిడెన్షియల్ మార్కెట్ మాత్రమే కాకుండా హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా వేగంగా వృద్ధి చెందుతుంది. మార్కెట్ స్టడీ ప్రకారం హైదరాబాద్ మరియు బెంగళూరు అత్యంత వేగంగా ఎదుగుతున్న కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లు. ఇవి మొత్తం ఇండియా మార్కెట్లో దాదాపు 24% ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నగరంలో 3.3 మిలియన్ చదరపు అడుగుల కొత్త అభివృద్ధి జరిగింది మరియు గచ్చిబౌలి, హైటెక్ సిటీ సబ్ మార్కెట్లు కొత్త సరఫరాలో అగ్రస్థానంలో ఉన్నాయి. కమర్షియల్ ప్రాపర్టీల కొరకు వెతుకుతున్న వారి సంఖ్య 31% పైగా పెరిగింది. లార్జ్ ఐటీ, బ్లూ చిప్ కంపెనీస్ అండ్ ఎమర్జింగ్ స్టార్టప్స్. గూగుల్, యాపిల్, అమెజాన్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్, డెలైట్, క్యాప్జెమిని వంటి గ్లోబల్ దిగ్గజాలు మరియు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి ఇతర బ్లూ చిప్ సంస్థలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తూనే ఉన్నాయి. అందుబాటులో భూమి మరియు కోవర్కింగ్ స్పేస్లు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచం నలుమూలల నుండి వ్యాపారాలను ఆకర్షించాయి. OnePlus సంస్థ తన అతిపెద్ద స్టోర్ను త్వరలో హైదరాబాద్లో తెరవబోతుంది. ముందు చెప్పుకున్న కంపెనీలు మరియు అనేక ఇతర సంస్థల ఏర్పాటు దేశవ్యాప్తంగా ప్రజలకు మరిన్ని ఉద్యోగాలు అందుబాటులోకి తెచ్చింది. దేశంలో పెరుగుతున్న ప్రజల సంఖ్యతో మౌలిక సదుపాయాల కోసం భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ, కనెక్టివిటీ కోసం అద్భుతమైన రోడ్ నెట్వర్క్ మరియు వాటర్ గ్రిడ్ వంటి ఇతర ప్రణాళికలు ఉన్నాయి. హైదరాబాద్లో అపార్ట్మెంట్ల డిమాండ్ పెరగడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం. రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు కూడా నగరవాసుల సులభ ప్రయాణానికి దోహదం చేస్తుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ అత్యధిక స్థాయి ప్రయోజనాలతో భారతదేశంలోని మెట్రో ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఇప్పుడు తెలంగాణ అంతటా ఈ అభివృద్ధి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్తంగా తయారీ, ఐటీ అండ్ ఐటీఎస్ కంపెనీలకు కేంద్రంగా మారింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో భవిష్యత్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించే సంకేతాలు మాకు కనిపించడం లేదు. భవిష్యత్ అంచనాలు. ముందు చెప్పుకున్న అన్ని విషయాలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవిష్యత్ ఉజ్వలంగా కనిపిస్తుంది.
సరళీకృత అనుమతులు మరియు పన్ను ప్రోత్సాహాలు వంటి తెలంగాణ ప్రభుత్వ ఫ్రెండ్లీ విధానాలు వృద్ధిని వేగవంతం చేస్తాయి. పరిమిత డెవలప్డ్ ల్యాండ్ లభ్యత మరియు పెరుగుతున్న డిమాండ్ ఒక మంచి పెట్టుబడి వాతావరణాన్ని సృష్టిస్తుంది. క్యాపిటల్ అప్రిషియేషన్ మరియు రాబోయే తరాలకు సురక్షితమైన వారసత్వాన్ని కూడా అందిస్తుంది. అద్భుతమైన కనెక్టివిటీతో ప్రధాన ప్రదేశాల్లో ఏర్పాటు చేయబడిన విల్లాలు అవసరమైన సౌకర్యాలు మరియు సౌకర్యవంతమైన నగర జీవితాన్ని అందిస్తాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి. మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రాంతాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇవి పెట్టుబడి అవకాశాలను అందిస్తాయి. నగరం యొక్క ప్రాజెక్టులపై ఒక కన్నేసి ఉంచడం మరియు సమీప ప్రాంతాలపై వాటి ప్రభావం తదితర సమాచారం పెట్టుబడిదారులు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. గేటెడ్ కమ్యూనిటీల పెరుగుదల. గేటెడ్ కమ్యూనిటీలు హైదరాబాద్లో ప్రజాదరణ పొందాయి. నివాసితులకు సురక్షితమైన మరియు విలాసవంతమైన జీవనాన్ని అందిస్తాయి. ఈ గేటెడ్ కమ్యూనిటీలు గార్డెన్లు, క్లబ్ హౌస్, వ్యాయామశాల మరియు 24/7 భద్రత వంటి అనేక సౌకర్యాలను అందిస్తాయి. సమగ్రమైన మరియు సౌకర్యవంతమైన జీవనశైలికి డిమాండ్ పెరిగే కొద్దీ డెవలపర్లు సౌకర్యం మరియు భద్రత సమ్మేళనాన్ని కోరుకునే కొనుగోలుదారులను ఆకర్షించడానికి వినూత్న డిజైన్లు మరియు ప్రీమియం సౌకర్యాలను పొందుపరుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ గేటెడ్ కమ్యూనిటీలు మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు రియల్ ఎస్టేట్లో ఎన్నో సందేహాలు ఉండవచ్చు. మీ సందేహాలు మాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. మా తరువాతి వీడియోలో మేము ఇంకా మా ఎక్స్పీరియన్స్ టీము మీకు సమాధానాలు ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వారం స్టోరీ. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సమాచారంతో మేము ముందుంటాము. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.